చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన అగ్రి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిజల్ట్ చూడండి, సార్ గారి మాటలు ఒకసారి మనం కూడా తెలుసుకుందాము. అదేవిధంగా మనకి ఇక్కడ మేడం ఉన్నారు. మన దీని పక్కనే ఈ ప్రోడక్ట్ ఏదైతే మనది ఉందో ఇది యూజ్ చేసిన పక్కన వేరే వాళ్ళు కూడా యూజ్ చేయండి ఉంది ఫీల్డ్. సో అది కూడా ఒకసారి మనం కూడా చూద్దాము. ఒకసారి అయితే ఇదంతా చూడండి ఎలాంటి రోగం లేకుండా చాలా నీట్ గా అయితే ఉంది, ఆరోగ్యకరంగా ప్రజెంట్ అయితే ఈ ఇయర్ చాలా వరకు అన్ని తోటలో చాలా వరకు పోయినాయి. అంత రోగం వచ్చి అంత ఖరాబ్ అయిపోయింది తోట. ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇప్పుడైతే బాగా పనిచేస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ అది తెలుసుకోవడం అంటే పక్కనే ఉంది మనకి, నియర్ బై, ఎంతో డిస్టెన్స్ లో కూడా లేదు. ఒకసారి అది కూడా చూద్దాం. ఇది 60 days అండి. ఇది 60 days మాత్రమే, 2 నెలల పంట మాత్రమే. పక్క పంట కూడా ఉంది సేమ్ యాక్టివ్ గా. మనం డిఫరెంట్ కూడా చూసుకోవచ్చు. మనం ఇచ్చిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కు తేడా, బయట కెమికల్ యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్ కు తేడా కూడా మీరు చూడండి. అది కూడా మేము ఇప్పుడు చూపిస్తాము త్వరలో. సో చూడండి ఎంత మంచిగా ఉందో, నీట్ గా. అంటే పౌష్టికాహారం తీసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో అలా ఎంత మంచిగా ఉందో చూడండి, ఎంత నీట్ గా ఉందో. ఎలాంటి డిసీజ్ లేకుండా, మనకు ముడత లేకుండా, అగ్గి తెగులు లేకుండా, ఎలాంటి వైరస్ లేకుండా ఆరోగ్యవంతంగా నీట్ గా ఉందండి. సో అందరూ వాడుకోవచ్చండి ఇది. అదే బయట కెమికల్ వాడిన ఏది తోట కూడా చూపెడతాము, ఎంత ఘోరంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఆకులు కూడా చాలా నీట్ గా మంచిగా ఉన్నాయి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి సార్, అందులో ఏం లేదు. మీరు మరొకసారి మనము అక్కడ పక్క వాళ్ళది కూడా చూద్దాం. ఇది ఆల్రెడీ యూజ్ చేసింది కదా, చూద్దాం రండి సార్. ఓకే మేడం. సో ఫ్రెండ్స్ చూడండి సార్, చూద్దాం పక్కది కూడా. ఇక్కడ లాస్ట్ వరకు వచ్చేసాం మనం, అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసాం. ఇదే పక్క పొంటి కెమికల్ వాడినటువంటి రైతులు ఇక్కడ వాళ్ళది వేరే పొలంలో కూడా చూద్దాము. వాళ్ళతో అంటే మన ఆర్గానిక్, ఇది టోటల్ వాళ్ళది దీనికి డిఫరెంట్. ఈ పక్క పంటి రైతులు కూడా ఒకసారి చూడండి, అంత కెమికల్ వాడారు. ఇది టోటల్ ఆర్గానిక్. ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువ డేస్ అనుకుంటా సార్. ఇది ఈక్వల్ 90 days అవుతుందండి. 1 month days ఇది. అది 60 days, ఇది 90 days అండి. మరి ఇక్కడ చూడండి, అక్కడ చూడండి ఇలా ఎలాంటి డిసీజ్ ఉందో. ఆకులు ఒకసారి చూడండి, గ్రోత్ చూడండి ఒకసారి. ఆకులు కూడా పైన చూస్తే అర్థమైపోతుంది సార్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీకు ఆర్గానిక్ ప్రోడక్ట్ కు మన కెమికల్ ప్రోడక్ట్ కు చిన్న డిఫరెంట్ ఏంటంటే, భూమిలో ఉన్నటువంటి కర్బన పదార్థాలు నశించిపోయి భూమికి మేలు చేసే రకాలు, హాని చేసే రకాలు ఉంటాయి. అందులో ఏమైందంటే మేలు చేసే రకం కూడా కెమికల్ ఎక్కువ వాడడం వల్ల ఈ మేలు చేసే మొక్కకైతే ఏదైతే మేలు చేసే రకాలు ఉంటాయో అవి కూడా చనిపోవడం జరుగుతుంది. ఇంకా రానున్న దశలో మాత్రం కెమికల్ వాడితే ఎలాంటి పంటలు కూడా పండవు. సో ఇది మాత్రం రైతులు గమనించగలరు పక్క. కాబట్టి కంపల్సరీ మన రైతులందరూ ఏంటంటే కంపల్సరీ ఆర్గానిక్ వైపు రావాలనేదే. మళ్ళీ ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు ఎటువంటి ఆర్గానిక్ పండించిర్రు, అదే విధంగా మన యువత కూడా ప్రతి ఒక్క వ్యవసాయం చేసే రైతులందరూ కూడా కంపల్సరీ ఆర్గానిక్లో రావాలనేదే మా కోరిక అండి. ఓకే మేడం, 100% అందరు రావాలని కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఆర్గానిక్ వాడితేనే దేశం భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎలాంటి డిసీజ్ ఎవరికి రాకుండా ఆరోగ్యంగా పౌష్టికాహారం తీసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో, మరి కెమికల్ తీసుకుంటే కూడా ఎలా. ఇప్పుడు మనం పక్కపొట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం డిఫరెంట్గా చూసుకోవచ్చు. కాబట్టి అందరూ ఆర్గానిక్ వాడితే మనకి ఎలాంటి బీపీ, షుగర్లు, ఈ హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటి ఎలాంటి డిసీజ్ రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే దేశ భవిష్యత్తును కూడా కాపాడుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. అదే విధంగా మనం ఒక్క ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడడం వల్ల ఏంటంటే మన భూమి బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది. సో మనం ఒక మంచి పని చేయడం వల్ల మనకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఒకటి చేయడంలో తప్పు లేదు. కాబట్టి రైతులందరూ కంపల్సరీ ఆర్గానిక్ వైపు రావాలి. ఒకసారి నమ్మి కూడా మీరు ఆ ప్రోడక్ట్ తీసుకొని ఒకసారి యూజ్ చేస్తే నెక్స్ట్ టైం మీకు ఇంకా కొంచెం, ఇప్పుడు చెప్పడానికి చేయడానికి వాస్తవానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. సో ఒకసారి తీసుకొని వాళ్ళు యూజ్ చేస్తే 100% నమ్ముతారు ఇక డిఫరెంట్ గా. కాబట్టి మేము ప్రమోట్ ప్లస్ ఇది హెల్త్, రైతులకు హెల్త్ కూడా దీంతో పెస్టిసైడ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది కూడా గమనించాలి. ప్లస్ అదే విధంగా ఒక 3-4 months బ్యాక్ మన తెలంగాణ స్టేట్ మొత్తంలో ఒక
15 వరకు డిస్టిక్లల్లో శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ తీసి రైతులది టెస్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో పెస్టిసైడ్స్ మొత్తం అనేది బాడీకి అబ్జర్వ్ అయిపోయినాయి. దాంతో వాళ్ళకు బీపీ, షుగర్ కానీ ప్లస్ అదేవిధంగా క్యాన్సర్ వస్తుంది అనేది ఒక 70% ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని కూడా గవర్నమెంట్ క్లియరెన్స్ కూడా మనకు చేసింది. సో అందరూ దయచేసి గమనించి ఆర్గానిక్ యూజ్ చేయాలనేది మా సజెషన్ అండి. దయచేసి అందరూ ఆర్గానిక్ యూజ్ చేయండి. అందరూ యూజ్ చేసి అందరూ మన భూమిని సారవంతం చేసుకుందాం, మన భూమిని మంచి కాపాడుకుందాం, అదేవిధంగా మనం కూడా హెల్దీగా ఉందాం. అదే విధంగా సార్ వాళ్ళు చెప్పారు, డెఫినెట్గా అవి బాగున్నాయి, తోట కూడా చాలా బాగుంది. ఇది 100% ఫీల్డ్ దగ్గరికి వచ్చి మీకు చూపించిందే, డిఫరెన్స్ కూడా చూశారు మీరు. అదేవిధంగా మన ప్రొడక్ట్స్ కావాలనుకుంటే కనుక మనం నెంబర్ ఇస్తామండి, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు ఈ ప్రొడక్ట్స్ అనేది మీ వరకు అందుతాయి. ఎవరు కాల్ చేసినా రెస్పాండ్ అవుతాం కంపల్సరీ. మీకు ఆ ప్రొడక్ట్ అనేది మీ వరకు చేరడానికే ప్రయత్నిస్తాం. ఒకవేళ కాల్స్ కనుక ఎత్తకపోయి ఉంటే మీరు మళ్ళీ మేమన్నా చూసి చేస్తాం, మళ్ళీ రిటర్న్ అన్నా మీరు చేయండి. అంతేగాని అందులో ఎటువంటిది లేదు. మీరు కంపల్సరీ అందరూ తీసుకొని మంచిగా పంటలు పండించుకోవాలనేదే మన రైతుల యొక్క కోరిక, ప్లస్ మా యొక్క కోరిక కూడా. ఇలాంటి మంచి సార్ ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా సార్, ఇవి మనం ఓన్లీ పైన స్ప్రే చేసుకోవచ్చా, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్లో వేసుకోవచ్చా? మేడం ఇది స్ప్రే చేసుకోవచ్చు, డ్రిప్ ఇరిగేషన్లో వేసుకోవచ్చు, సాయిల్ అంటే అడుగు భాగంలో కాంప్లెక్స్లో ఎరువులో కలిపి వాడుకోవచ్చు. అలాగే మనం విత్తన శుద్ధి చేసేటప్పుడు కూడా చేసి వాడుకోవచ్చు. 4 రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఒక్క పంట కాకుండా కూడా మనకు అన్ని రకాల కూరగాయలు కానీ ఏది కానీ అన్ని ఆల్ పంటకు మనం యూజ్ చేసుకోవచ్చు అండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది టోటల్ ఆర్గానిక్. మనకు ఇప్పుడు ఎన్ని రకాల పంటలు ఉన్నాయో అన్ని రకాల పంటలకు ఇది ఉపయోగపడుతుందండి. ఎలాంటి డిసీజ్ రాకుండా మంచి గ్రోత్ వచ్చే విధంగా రైతుకు దిగుబడి ఇస్తుంది, కానీ నష్టం అయితే ఎలాంటిది చేయదండి. సో ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఇది మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రాన్యువల్స్ కూడా మనకు పాడికి కూడా వాడుకోవచ్చు. అగ్రి గ్రాన్యువల్స్ అంటారు. అది కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. రైతులకు ఎక్కువ దిగుబడి వస్తుంది మనకు. ఎందుకంటే చాలా అందరూ మొది పురుగులు కానీ అది అని వేసుకొని ఏం చేస్తుందంటే భూమిని పాడు చేస్తుండ్రు. గడ్డి మందు కొట్టడం వల్ల కూడా భూసారం దెబ్బతింటుంది. పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోలేక తగ్గిపోయి ఏమవుతుందంటే పంట ఇంకా దిగుబడి తగ్గుతుంది. ఎరువులు ఎక్కువ వాడుతుండ్రు, దిగుబడి తక్కువ వస్తుంది. పెట్టుబడి అయితే అంతంత మాత్రమే వస్తుంది. కాబట్టి మనం టోటల్ ఆర్గానిక్ వస్తే ఒక్క 2 ఇయర్స్ కంటిన్యూగా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కంటిన్యూగా మనం ఏదైతే వాడుతామో 100% ఎలాంటి కెమికల్ లేకుండా కూడా ఈ పంటను మనం దిగుబడి ఎక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ పంట పడుతుంది. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలు మళ్ళీ డబల్ అవుతాయి, అంటే రెట్టింపు అవుతాయి. అంటే ఒక ఇంతకు 4 ఇంతలు రెట్టింపు అయినప్పుడు భూమి కూడా ఏమైతుంది అంటే మనకు సారవంతం అయిపోతుంది. ఏ పంట వేసినా కూడా ఎలాంటి డిసీజ్ రాకుండా ఆరోగ్యవంతంగా కాపు కానీ పూత కానీ అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి. అలా మనం వాడుకోవాలి. ఎందుకంటే కెమికల్ వాడుతుంటే ఇంకా భూసారం దెబ్బతింటుంది. కాబట్టి మనం టోటల్ ఆర్గానిక్ వాడుతుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు మిర్చి ఉంది, దీన్ని కెమికల్ కొట్టడం వల్ల ఏమైందంటే ఈ కెమికల్ కొట్టి తీసుకుపోయి మనం వాడడం వల్ల అది కూడా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ కెమికల్ లేకుండా వాడిందే బాగా ఉంటుంది మేడం. ఆర్గానిక్ అందరికీ ప్రమోట్ చేయొచ్చు. ఆల్ పంటలకు ఎలాంటి పంటలకైనా పత్తి అంటే కాటన్ కానీ పోక్ కానీ మొక్కజొన్నకు కానీ ఎలాంటి రకాలైతే పంటలు ఉన్నాయో అన్ని పంటలకు మనకి ఈ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. మీరు ప్రతిదీ కూడా ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. డైరెక్ట్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి. మెసేజ్ కాకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది కూడా చాట్ చేయండి. ఈ ఛానల్ కూడా ఉంది, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ అంటే వ్యూవర్స్ ఎక్కువ అయితే ఇంకా ప్రమోట్ ఎక్కువ చేయగలుగుతాం. ఇంకో మంచి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం టోటల్ ఆర్గానిక్ వాడితే దేశం భవిష్యత్తు కూడా బాగుంటుందండి. హెల్త్ ఇండియా, వెల్త్ ఇండియా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.